ఈ ఊరి పేరు నేను డైరెక్ట్గా చెప్పడం కంటే కూడా ఆ బోర్డులో మేము చూస్తే చాలా మజా వస్తుంది. రైల్లో ఒకరు చూడండి నీళ్ళు ఎట్లా వచ్చేసిందో, కిటికీలోంచి కూడా వచ్చేస్తున్నాం మంచి మంది కూడా బయట. సో ఆ రెండింటిని మాత్రం నిర్లక్ష్యం చేయబాకండి. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఎమ్ రైడింగ్ వెను ట్రావెలర్. ఈరోజు మనము చెన్నై నుంచి పాండిచేరికి ట్రైన్ జర్నీ చేయబోతున్నాం. యాక్చువల్లీ బైక్ మంది స్పెండర్ ప్లస్ కాబట్టి దాన్ని వదిలేసి మామూలుగా జర్నీ చేసుకుంటూ ట్రావెలింగ్ చేసుకుంటూనే వచ్చాను. సో ఇప్పుడు పాండిచేరి పోవాల్సింది ఉండదు కాబట్టి నేనైతే ట్రైన్నే ప్రిపేర్ చేస్తున్నాను. ఎందుకంటే బస్సులో అయితే కొంచెం కుదుపులు అయ్యి ఉంటాయి, కొంచెం ప్రశాంతంగా పోవచ్చు అని ట్రైన్ నేను రిఫర్ చేస్తున్నాను. సో మన ట్రైన్ అయితే ఆల్మోస్ట్ వచ్చేస్తుంది, దగ్గరలో ఉండదు. ఓకే ఫ్రెండ్స్, మనం జర్నీ చేస్తూ మాట్లాడుతున్నాం. హాయ్ ఫ్రెండ్స్, మనం ఎగ్మోర్ ట్రైన్ ఎక్కగానే వెంటనే సిగ్నల్ పడింది చూడండి. కనీసం ఒక 2 minutes 1 minute కూడా లేదు. మన లగేజ్ అయితే అక్కడ పెట్టుకున్నాం, కిటికీ దగ్గరలో పెట్టుకున్నాం. ఎందుకంటే వ్యూ చూపించేదానికి బాగుంటుందని. కానీ నైట్ వ్యూస్లో మనం ఏం పెద్ద కానరాము, ఎందుకో కూడా మీకు తెలుసు. సో మార్నింగ్ వ్యూస్ అయితే బాగుంటాయి, కానీ నైట్ వ్యూ చెప్పేదానికి తప్ప చూసేదానికి అంత అందంగా అంత కానరాదు. మొత్తం గయా ఫుల్ గయా. ట్రైన్ క్రాస్ అవుతుంది. దాన్ని మ్యాప్స్ చూడండి. రాత్రి 17 చూపిస్తుంది, కానీ అప్పటిదాకా జర్నీ కొంచెం కష్టం అనుకుంటున్నాను. ఓహో, ఇది చాలా పెద్ద రైల్వే స్టేషను. సో అటు సైడ్ ఉండదంతా స్టార్టింగ్, అందుకే ఆడ ఎవరు లేరు. ఇదంతా ఏమో చూస్తున్నారు కదా. ఇంకొద్దిసేపు ఉంటే మనకు కూడా ప్లేస్ ఉండదేమో. తొందరగా పోయి మన ప్లేస్లో మనం కూర్చునేది చాలా మేలు. చెంగల్వ ఫస్ట్ జంక్షన్ ఏంటంటే బాగా చూపిస్తా. చిన్నప్పుడు మనం ఉన్నాం కదా, చెంగల్వ పువ్వు దండ బంగారు మొలతాడు అనేసి. బా మళ్ళీ బయలుదేరుతుంది. వాటర్ బాటిల్ తీసుకోవాలి. వాటర్ బాటిల్ తీసుకున్న తర్వాత కదిలితే బాగుంటుంది. తొందరగా తీసుకోవాలి, లేదంటే దర్శనం తొందరగా వెళ్ళిపోయేటట్టుంది. నా వాటర్ బాటిల్ అవుతుంది అంతేనా? 25 అంట. బయట అయితే 20నే. ఉండు 20 అంట ఫ్రెండ్స్. 25 అనుకున్నా, 20. హ్యాపీనే కదా 20 ఉంటే, మనకే కొంచెం మేలు. చాలా సేపటి నుంచి మార్నింగ్ 7 నుంచి నేను వేసిన చెప్పులు వేసినట్టే ఉండే. సో దానికనే నేను చాలా సేపటి నుంచి చెప్పులు తీసేసి ఒట్టుకాలతోనే నేను వాకింగ్ చేసి నడుస్తూ ఉన్నాను. చెప్పులు లోపల ట్రైన్లో వదిలేసాను. చాలా ఇబ్బందిగా ఉండదు. అయితే నమ్మరు కానీ మీరు, అసలు ఒంట్లో ఓపికే లేదు. అయితే పేరు మాత్రం బాగుండలా, చెంగల్వ పట్టు జంక్షన్ అంట. పట్టునా అని అర్థం కావట్లా నాకు. మన భాషకి వీళ్ళ భాషకి కొంచెం తేడా ఉంటుంది. అయితే తమిళనాడు కదా, మనం రాత్రి 10 అవుతుంది కాబట్టి అలాంటి చిన్న చిన్న బ్లాగ్స్ తీసుకుంటా ఎక్కేస్తా పోతా ఉన్నాడమే. ఇదేమంది ఎగ్మోర్. ట్రైన్ జర్నీ చాలా తక్కువ చేస్తా, అంటే నాకు పేషెన్స్ చాలా తక్కువ. అందుకే నేను ట్రైన్ జర్నీలు చాలా తక్కువ చేస్తా, బస్ జర్నీలు ఎక్కువ. సోలోగా చేయడం అయితే ఇదే ఫస్ట్ టైం. నేను ఎప్పుడు చిన్నప్పుడు ఎప్పుడు చేసిన మా అమ్మతో జర్నీ, ట్రైన్ జర్నీ. సెల్లుకి ఛార్జింగ్ పెట్టుకుందామంటే ఛార్జర్ ఉంది, కానీ ఛార్జర్ పనిచేయట్లేదు. చూడండి, మనది తక్కువ ఉండదు,
ఛార్జర్ పెట్టినా కానీ ఛార్జర్ పని చేయట్లే. అదే రైల్లో స్పెషాలిటీ ఏంటంటే ప్లగ్లు ఉంటాయి, స్విచ్లు ఉంటాయి, వాటిలో మాత్రం పవర్ ఉండదు. ఇదే పెద్ద కామెడీ. నాకు చిన్నప్పటి నుంచి ఇలాంటి ఇన్సిడెంట్లు బస్సులో చూసినాను నేను. మామూలుగా ప్లగ్లు ఇరిగిపోయి ఇట్లా ఉండడం. ట్రైన్లో అంటే చాలా తక్కువ సార్ నేను పోయింది. మొత్తం కలిపి వారణాసికి ఒకసారి, తిరుపతికి ఒక 4 సార్లు, 10 సార్లు పోయి ఉంటాను అంతే. అంత ట్రైన్ జర్నీ అంత నేను పోలేను. నాకు అంత ఓపిక పేషెన్స్ ఉండదు. మామూలు బస్ జర్నీ అయితే కంపల్సరీ వీక్ ఒకసారైనా పడుతూ ఉంటుంది. ఏమో అనుకున్నారు వాన పడుతుంది బయట. రైలు లోపల చూడండి నీళ్ళు ఎట్లా వచ్చేసినాయో. కిటికీలోంచి కూడా వచ్చేస్తున్నాం. మంచి వాన కూడా బయట కలిసిపోతుంది. రైల్లోకి నీళ్ళు రావడం ఇదే ఫస్ట్ టైం నాకు. అవన్నీ వాన నీళ్ళు, వానకి ఎక్స్ప్లోర్ ఉండే వాటర్ అంతా. రైలు లోపలికి కిటికీలు మూసేసినా కానీ వాన అంటే వాన వచ్చేస్తుంది కంటిన్యూస్గా. ఈ ఊరి పేరు నేను డైరెక్ట్గా చెప్పడం కంటే కూడా ఆ బోర్డులో మేము చూస్తే చాలా మజా వస్తుంది. అయితే భలే డిఫరెంట్గా ఫీల్ అయినాను. ఏడ బోర్డు లేదే, కొంచెం లాంగ్లో ఉంది. పర్లే, చూపించేస్తే ఎక్కేద్దాం. తిండివనం, ఊరు పేరు తిండివనం అంట. పైన చూస్తున్నారు కదా, వాన సంపు ఇడుస్తూ ఉండేది. మరి ఇక్కడ చూడండి, ఇక్కడ కానొస్తుంది. వాన అయితే గ్యాప్ ఇవ్వట్లేదు ఫ్రెండ్స్, వాన మాత్రం సంపు ఇడుస్తూ ఉండేది. ముంగియామ పక్కమ్మంట. ఇక్కడ ట్రైన్ క్రాసింగ్ పెట్టారు. ఇక్కడ ఇటు సైడ్ చూడండి, క్రాసింగ్ ఇది. ఉత్తరమండి దాటిన తర్వాత వస్తుంది. ఇక్కడ కూడా స్టేషన్ దగ్గరలో ఆడ ఆపలేదు. సో మనకేందరా అంటే దిగి చూపించేదానికి ప్లేస్ ఏం లేదు, మొత్తం డార్క్లోనే ఉంటుంది. స్టేషన్ దగ్గరలో ఆపున్నా కానీ మనం దిగి చూపించుండే వాళ్ళం. సో ఏంటంటే మనం చూపించేదానికి కూడా ఏం ప్లేస్ ఏమి ఇక్కడ దిగడానికి కూడా ఏం లేదు. ట్రైన్ క్రాసింగ్ అన్నా కదా, ఏ రైలు. ట్రైన్ క్రాసింగ్ పెట్టినారు కాబట్టి మనకి ఇంత లేట్ అవుతుంది. లేకపోతే జర్నీ ఇప్పటికీ ఇంకో 20 కిలోమీటర్స్ అవతలే ఉండేవాళ్ళం. ట్రైన్ మంది కూడా కదిలి ఆగింది. అది ఎంజాయ్ చేస్తుంది రైట్. ఎందుకంటే రైల్ జర్నీ ఎప్పుడు చేయలేదు. చెప్పా కదా, నాకు ఒక 10 years ఉంటుంది రైల్ జర్నీ ఆపేసి. కానీ ఫస్ట్ టైం ఇప్పుడు మన టైం కదులుతుంది. హాయ్ గాయ్స్, చివరికైతే మనం డెస్టినేషన్ రీచ్ అయిపోతున్నాం. పుదుచ్చేరి ఇలియాస్ పాండిచ్చేరికి రీచ్ అయిపోయినాం. ఎటు సైడ్ వస్తుందో తెలీదు. నాకైతే ఒక ఇంతుజాదం, ఒక ఆనందంగా ఉండదు చివరికి వచ్చేసినానని. బాగా చెప్పాలంటే అది అత్యుత్సాహం అనొచ్చు. వావ్, ఇక్కడ కూడా డ్రైవింగ్ స్కూల్ ఆల్టో
అంతా మనలాగే ఉంటుంది, ఇదేం తేడా ఏం లేదు. బట్ ఏంటంటే కొన్ని విషయాలు మారుతాయి అంతే, వాటిని మనం చూస్ చేసుకోవాలంటే. మనం ప్రతి లాంగ్వేజ్లో కూడా మనకి కొంచెం అంత పిచ్చి ఉండేది చాలా మేలు. నేనైతే ప్రిపేర్ చేసేది ఇంగ్లీష్ని కొంచెం ప్రిపేర్ చేస్తాను, తర్వాత హిందీని ప్రిపేర్ చేస్తాను. సో ఆ రెండింటిని మాత్రం నిర్లక్ష్యం చేయబాకండి. ఫైనలీ పాండిచ్చేరికి అయితే మనం రీచ్ అయిపోయినాము. సో చూడండి పాండిచ్చేరి రైల్వే స్టేషను. ఇప్పుడు సమరసింహారెడ్డిలో వాడు కాలు పెడతాడు కదా, అట్ట అనేసి మనం ఇక్కడ కాలు పెట్టాలా, అప్పుడు బాగుంటుంది. సో అదే లెవెల్లో మనం కాలు పెట్టి ముందుకు కదులుదాం. నాకైతే ఫస్ట్ టైం ఒక ఎగ్జైట్మెంట్ ఫీల్ అయిపోతున్నాను, ఎందుకంటే ఫస్ట్ టైం ఎంత లాంగ్ రావడం. మన ఆంధ్రప్రదేశ్ అంటే నాకు అది అలవాటు. నేను ఎక్కువ దూరం కూడా పెద్ద జర్నీ చేసింది లేదు. మా అమ్మ ఫ్యామిలీతో తిరుమల అంతే, ఫస్ట్ టైం ఇంత లాంగ్ సోలో ట్రిప్. కనీసం మన ఫ్రెండ్స్ కూడా ఇక్కడ రాగట్లేదు. పాండిచ్చేరికి అయితే ఫైనల్ రీచ్ అయిపోయినాం. పాండిచ్చేరి బోర్డు. నేనైతే చాలా ఎగ్జైట్మెంట్ ఫీల్ అయిపోతున్నాను. నాకైతే గట్టిగా అరసాలనుంది, బట్ ఎందుకంటే డైరెక్ట్ పిచ్చాలని చెప్పి పిచ్చి హాస్పిటల్ వేస్తారేమో మనకు తెలియదు కదా. నాకు ఇదైతే ఎవరు నాకు తెలియదు, మనకి లాంగ్వేజ్ కూడా అంతగా రాదు. సో మనం కొంతసేపు ఈడే రెస్ట్, ఏడైనా రూమ్ తీసుకొని దగ్గరలో రూమ్లో స్టే చేసి ఆ తర్వాత మనం బయలుదేరితే మేలు అనుకుంటున్నాను. ఓకే బాయ్.